హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మెయిన్గా ఇది తిరువనంతపురం బ్రాంచ్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 1 ఫిబ్రవరి 2025 అని చెప్తున్నారు. అంటే మనకి ఇవాళే ఈ అప్లికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వెంటనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి, ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ అయితే మనకైతే 3 మార్చ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో మీకు ఇంకా 1 మంత్ టైం అయితే ఇచ్చారు వాళ్ళు. క్లోజింగ్ డేట్ మనకి 3 మార్చ్ అని చెప్తున్నారు. మనకి ఇంకా అప్లికేషన్ మనకైతే క్లోజింగ్ డేట్ 1 మంత్ వరకు అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఈ అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అది ఎప్పుడంటే మనకి 14th మార్చ్ అని చెప్తున్నారు. టైం కూడా ఇచ్చారు 5:30 PM లోపు మీరైతే ఈ అప్లికేషన్ హార్డ్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది. వేకెన్సీస్ పరంగా చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. మీకు బేసిక్ పే శాలరీ 1 మంత్కి మీకు 50,000 ప్లస్ అయితే వస్తుంది. ఇంకా ఏజ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 28 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ విభాగంలోనే వాళ్ళకి కూడా 3 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి మీ బేసిక్ పే శాలరీ మీకు స్టార్టింగ్ 31,000 దాకా అయితే మీకు వస్తుంది. ఈ జాబ్కి అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే 18 to 28 అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీకు జూనియర్ స్టీనోగ్రాఫర్ జాబ్కి అయితే జనరల్ వాళ్ళకి ఓన్లీ 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. దీనికి మీకు బేసిక్ పే శాలరీ మీకు 1 మంత్కి ఎంత వస్తుందంటే 41,000 అయితే వస్తుంది మీకు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీరు 18 ఇయర్స్ నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జూనియర్ స్టీనోగ్రాఫర్కి అయితే అప్లై చేసుకోండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ వాళ్ళకైతే 4 వేకెన్సీ ఉన్నాయి. దీనికి కూడా మీకు బేసిక్ పే శాలరీ స్టార్టింగ్ 31,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికి కూడా మీకు ఏజ్ లిమిట్ 18 to 28 అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకి చూసుకుంటే టోటల్ ఇందులో 4 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 1. ఈ జాబ్కి మీకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ 31,000 అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా 18 to 28. నెక్స్ట్ మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళు చూసుకుంటే ఇందులో 2 వేకెన్సీ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. నెక్స్ట్ మీకు ఫైనల్గా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్ చూసుకుంటే పోస్ట్కి ఇందులో జనరల్ వాళ్ళకి మాత్రమే ఓన్లీ 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. సో హిందీ ట్రాన్స్లేటర్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకొని ట్రై చేయండి. ఈజీగా మీకు చాలా తక్కువ అప్లై హిందీ వాళ్ళకి. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి. దీన్ని చూసుకుంటే మీకు హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ జాబ్ చూసుకుంటే దీనికి బేసిక్ బై శాలరీ మీకు అయితే 56,000 అయితే వస్తుంది. సో ఇదైతే హైయెస్ట్ శాలరీ. సో ప్రతి ఒక్కళ్ళు హిందీ ట్రాన్స్లేటర్ హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే హిందీ ట్రాన్స్లేటర్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. సో మీకు వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మీరు ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా టెక్నికల్ విభాగంలో చూసుకుంటే మీ టెక్నికల్ అసిస్టెంట్లో వాళ్ళకైతే 1 వేకెన్సీ నెక్స్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇవాళ ప్రతిదీ నేను ఇందులో ఇంకా దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే మీకు టెక్నికల్లో మీకు ఏమైనా సరే 3 years ఫుల్ టైం డిప్లొమా చేసిన మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్లో అప్లై చేస్తున్నప్పుడు మినిమం మీకైతే క్వాలిఫికేషన్కి తగ్గట్టు అయితే అప్లై చేసుకోవాలి. వాళ్ళతో మనకి ఇక్కడ ఒక కోడ్ ఇచ్చారు. ఈ కోడ్ ప్రకారం మీరైతే అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే ఇందులో మీకైతే బీఎస్సీ కెమిస్ట్రీ చదవాలి. ఇన్కేస్ ఆర్ ఇంకా ఆప్షన్ ఇచ్చారు మనకి ఈక్వల్ విత్ మినిమం 60 మార్క్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్. సో మీకు బీఎస్సీ కెమిస్ట్రీ కానీ లేకపోతే మీకు 60% మార్క్స్ వచ్చి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే టెక్నికల్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోండి. దీనికి మీకు టెక్నికల్ అసిస్టెంట్లోనే మనకి ఇంకా కోడ్ ప్రకారం చూసుకుంటే ఇందులో మనకైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకు 60% మార్క్స్ అవ్వాలని చెప్తున్నారు. సో ప్రతిదీ చెప్పాలని టెక్నికల్ అసిస్టెంట్ ప్రతి చెప్పాలని వీడియో చాలా లెంత్ అవుతుంది. నేను డైరెక్ట్గా నేనైతే మెయిన్గా చెప్తాను. ఇప్పుడు టెక్నికల్ 1 అంటే మనం ఇక్కడ చెప్పాం కదా. సో ఇందులో మనకి ఇప్పుడు చెప్పిన టెక్నికల్ అసిస్టెంట్లో ఇప్పుడు నెక్స్ట్ మీరు టెక్నికల్ 1లో చూసుకుంటే ఇందులో మనకి మెయిన్గా ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి. టెక్నికల్ అసిస్టెంట్లో మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏదో 1 వేకెన్సీ ఉందని చెప్పారు వాళ్ళు. దీని క్వాలిఫికేషన్ మీద జస్ట్ 10th పర్సన్ ఎవరైనా సరే టెక్నికల్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. నేను స్టీనోగ్రాఫర్ చూసుకుంటే క్వాలిఫికేషన్ అయితే మీకు మెయిన్గా ఇంటర్ ఫ్రెండ్స్. సో ఇంటర్ పర్సన్ ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు జూనియర్ స్టీనోగ్రాఫర్కి. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ వాళ్ళు చూసుకుంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంటర్ పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ ఫైనాన్స్ అకౌంట్స్లో కూడా ఇంటర్ పాస్ అవ్వాలని చెప్తున్నారు. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18 to 28 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి.
నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ చూసుకుంటే వాళ్ళకైతే ఇంటర్ అని చెప్తున్నారు. సో జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ జస్ట్ మీకు వస్తే ఎవరైనా సరే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ జూనియర్ హిందీ ట్రాన్స్లేట్ చూసుకుంటే మీకు క్వాలిఫికేషన్ అనేది మాస్టర్స్ డిగ్రీ అని చెప్తున్నారు వాళ్ళు, యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే మీరు మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ది యూనివర్సిటీస్ హిందీ ఆర్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఎవరైనా సరే హిందీ వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఖచ్చితంగా హిందీ అయితే రావాలి, హిందీ వచ్చిన వాళ్ళు మాత్రమే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి వాళ్ళు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ మనకి ఎలా ఉంటుందంటే మోడర్న్ వచ్చేసి మీకు OMR షీట్లో అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో మీకు మినిమం క్వశ్చన్స్ అని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మీకు క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్ చదువుకొని మీరైతే ఆన్సర్స్ అనేది పెట్టండి. క్వశ్చన్స్ టోటల్గా మీకు అయితే 12 క్వశ్చన్స్ ఉంటుంది, డ్యూరేషన్ మీకు 3 hours ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఇందులో మీ టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. సో మీ పేపర్ 1 వచ్చేసి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కరెక్ట్ చేస్తారు. దీంట్లో మీకు మినిమం 50 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు టోటల్గా. దీనికి మనకి మార్క్స్ వచ్చేసి మీకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు పేపర్ 1 వచ్చేసి. ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా సరే మీకు నెగిటివ్ మార్క్స్ అంటూ కట్ అవ్వని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీకు పేపర్ 2 మీకు డ్యూరేషన్ అయితే 30 minutes ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టోటల్గా మీకు 25 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇందులో మీకు మార్క్స్ వచ్చేసి మీకు 75 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. సో మీకు కరెక్ట్నెస్ మాత్రమే పెట్టాలి పేపర్ 2 వచ్చేసి మీకు. నెక్స్ట్ వన్ మీకు పేపర్ 3 వచ్చేసి మీకు 90 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కాన్సెప్ట్ సబ్జెక్ట్ మీద. ఇందులో టోటల్గా మీకు అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఇందులో మీకు 1 నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్తున్నారు. సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ మీ పేపర్ 1 అయితే మీకు అయితే 1 hour ఉంటుంది, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. పేపర్ 2 పేపర్ 3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు క్లియర్గా వాళ్ళైతే. ఇది ఎవరికంటే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తున్నాను నేను. సో ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి వీడియో, మళ్ళీ మీకు అయితే అర్థం కాదు ఏ జాబ్కి ఏం అప్లై చేసుకోవాలి. సో ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి మీరు. నెక్స్ట్ మీరు టెక్నికల్ 1లో చూసుకుంటే ఇందులో కూడా మీకైతే 150 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది కూడా మీకు సేమ్ OMR షీట్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికి మెయిన్గా మీకు ఏం చదువుకోవాలి, ఏం క్వాలిఫికేషన్కి ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీకు 10th, ITI, 12th. సో ఈ టాపిక్స్ మీద చదువుకున్న వాళ్ళకి ఇంకా మీకు స్టాండ్ అంటే మీకు ఎగ్జామ్కి మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు ప్యాటర్న్ ఏంటంటే మెయిన్గా మీకు 10th, ITI, ఇంటర్. సో ఈ సిలబస్లో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్కి అయితే వస్తుందని చెప్తున్నాను. సో ప్రతిదీ ఒకసారి మీద రివిజన్ చేసుకోండి 10th, ఇంటర్, ITI టాపిక్స్ అయితే. ఇంకా మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మీకు అయితే 2 hours 30 minutes అని చెప్తున్నారు వాళ్ళు. ఇది కూడా పేపర్ 1 సేమ్ ఫ్రెండ్స్ 1 hour ఉంటుంది, మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. నెక్స్ట్ మీ పేపర్ 2 వచ్చేసి మీకైతే సేమ్ యాస్టేజ్గా నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ మీ పేపర్ 3 కూడా అంతే ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే ఇందులో మీకైతే OMR షీట్ ఎగ్జామ్ ఉంటుంది, టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీకైతే 10th, ఇంటర్. సో ఈ 2 అంటే మీ 10th and ఇంటర్ టాపిక్స్ మీద అయితే మీరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టెక్నికల్ 1లో చూసుకుంటే ఇందులో మీకు ITI కూడా ఇచ్చారు వాళ్ళు ప్లస్ అని. అదే ఇక్కడ మీరు జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే ఓన్లీ 10th + ITI అని ఇచ్చారు. సో మీకు కన్ఫ్యూజన్ అవుతారని అయితే ప్రతిదీ చెప్తున్నాను. క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో డ్యూరేషన్ మీకు అయితే 2 hours ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపిటీషన్స్. సో ఈ టాపిక్స్ మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ప్రతిదీ కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే మీరైతే పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ప్రొఫెషనల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ అని చెప్తున్నారు వాళ్ళు. సో మీకు ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో. మీకు టైం డ్యూరేషన్ చూసుకుంటే మీరు ఇంగ్లీష్లో 50 minutes ఉంటుంది. నెక్స్ట్ మన హిందీలో 65 minutes చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకుంటే జనరల్ వాళ్ళకి ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, 200 క్వశ్చన్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ 2 hours 30 minutes అని చెప్తున్నారు వాళ్ళు. ఫస్ట్ పేపర్ మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి, పేపర్ 2 పేపర్ 3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మీరు పేపర్ 3 చూసుకున్నట్టయితే మీరు మెయిన్గా ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మీకైతే ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే మీకు టైపింగ్ స్పీడ్ అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక టాపిక్ ఇచ్చి మనకి ఆ టాపిక్ అనేది మీరైతే 35 words per minute మీరు టైప్ చేసి వాళ్ళకైతే వితిన్ 10 minutesలో మీరైతే కంప్లీట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి మీరు ఇది చూసుకుని మీరైతే అప్లై చేసుకోండి జాబ్కి. మీరు జూనియర్ హిందీ ట్రాన్స్లేట్ జాబ్ చూసుకున్నట్లయితే మెయిన్గా మీద మనకి పేపర్ వచ్చేసి మనకైతే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో ఈ టాపిక్స్ మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే అయితే పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే మీకైతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి. పేపర్ 2 వచ్చేసి మీకైతే ఒక 2 hours మీకు స్కిల్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అంటే మీకు వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చి మీకు హిందీలో మీరైతే ఎగ్జామ్ అయితే రాయాలి. ఇప్పుడు సింపుల్ ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళైతే మనకి టాపిక్ మీద ఒక ఎస్ఐ అయితే రాయమంటూ చెప్తారు. సో ఆ ఎస్ఐ మీరైతే హిందీలో అయితే రాయాలి. సో మీ హిందీలో మీ హ్యాండ్ రైటింగ్, మీ పెర్ఫార్మెన్స్, మీ
ఎటువంటి లెటర్స్ మిస్టేక్స్ లేకుండా ఉంటే మీకు ఈజీగా వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ అనేది వాళ్ళు 2 hours డ్యూరేషన్ చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఖచ్చితంగా పే చేయాలి ఫ్రెండ్స్. సో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా సరే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలామంది ఆఫ్లైన్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని అనుకుంటారు. సో మీరైతే ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్స్కి మీకు వాళ్ళు డైరెక్ట్గా మనకు ఒక మెయిల్ అయితే ఇచ్చారు, contact@nist.res.in. ఈ మెయిల్కి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా వాళ్ళకైతే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము, ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. మీకు ఇలాంటి నాదే స్మాల్ రిక్వెస్ట్ అని చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు, ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.